నమ్మక ద్రోహానికి మారుపేరు ఎమ్మెల్యే జోగురామన్నని ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని తన జాగీరుగా భావిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు యువనేత కంది శ్రీనివాసరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్లో సీనియర్ రాజకీయ నేత వ్యూహకర్త అయినేటి సంతోష్రావు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలోకి చేరారు. ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శాలువా బొకేలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్న రాష్ట్ర ప్రభుత్వ పాలన తీరుపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కుటుంబ పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జోగురామన్న ఏకపక్ష ధోరణి, వ్యవహార శైలి నచ్చకనే ఎంతో మంది సీనియర్ నేతలు బీఆర్ఎస్ ను వీడి గొప్ప లక్ష్యంతో బీజేపీలో చేరుతున్నారన్నారు. జోగురామన్న 9 ఏళ్లలో చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. 4,000 కోట్లతో అభివృద్ధి చేశామని చంకలు గుద్దుకోవడం కాదని, దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా, ప్రజలను మభ్యపెట్టాలని చూసినా రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తు చేయడం ఖాయమని, ఓటమి పాలు కావడం తథ్యమని జోస్యం చెప్పారు. తరోడా వంతెన దెబ్బతినడానికి, ప్రజలు అష్టకష్టాలు పడడానికి ముమ్మాటికి జోగురామన్నదే బాధ్యతంటూ మండిపడ్డారు. అయినేని సంతోష్రావు గారు లాంటి సీనియర్ రాజకీయవేత్త ఒక గొప్ప లక్ష్యంతో పార్టీలోకి రావడం మా అందరికి నిజంగా ఒక గొప్ప శుభసూచకం. నేను మీడియా సోదరుల ద్వారా ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆదిలాబాద్ ప్రజలారా, 14 సంవత్సరాల నుంచి మన ఆదిలాబాద్కి ఒక్కడే ఎమ్మెల్యే. 4 సార్లు మనం జోగురామన్నని గెలిపించినాం, ఒకసారి మంత్రిగా చేసినాం. ఏమైంది జోగురామన్న గారు? 9 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టకుండా, 9 ఏళ్లలో ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డకు లోన్ ఇప్పియకుండా, 4 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇప్పియకుండా, కొత్త రేషన్ కార్డు, 4 ఏళ్లలో ఒక్క విద్యార్థి కూడా స్కాలర్షిప్ ఇప్పియకుండా, ఆయన 9 ఏళ్లలో ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా ఇప్పియకుండా, జోగురామన్న గారు మీరు ఇంకా 65 సంవత్సరాల కాలం, 65 సంవత్సరాల వయసులో ఉన్నారు. మీరు ఇంకొక 10 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారు కావచ్చు. మీరు 100 ఏళ్ళు బతకండి, సంతోషం. కానీ ఈ చేత కానీ టైంలో అయినా కానీ ప్రజలు మీ పేరు గుర్తుంచుకునే విధంగా ఇంటి జాగాలైనా ఇప్పించిండ్రా? 600 నుంచి 700 మంది చదువుకునేటువంటి జిల్లా ప్రధాన గ్రంథాలయంలో ఒక్కటే ఒక్క టాయిలెట్ సీట్ ఉంది. ఈ మాట నేను తప్పైతే జిల్లా గ్రంథాలయం దగ్గరికి వచ్చి నేను ముక్కు భూమికి రాస్తా. నువ్వు వచ్చి రాస్తావా జోగురామన్న గారు? సాత్నాల ప్రాజెక్టు పూడిక తీయకుండా, కొరాటా చెరక పేరు చెప్పి కమిషన్లు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దండుకొని, తర్ణం వంతెన లాంటి బ్రిడ్జిలు పూర్తి చేయకుండా, జైలత్ గ్రామాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలు, బేల మండల గ్రామ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారో తర్ణం పాపం. ముమ్మాటికి ఆ పాపం మీదే, ఆ పాపం వెంటాడుతుంది. ఈసారి మిమ్మల్ని జైనత్ మండల ప్రజలు, బేల మండల ప్రజలే మీ మీద పగబట్టి కసిబెట్టి మిమ్మల్ని కసి తీరా ఓడిస్తారు జోగురామన్న గారు. నా మాట నిజమైనది గుర్తుపెట్టుకోండి. చిన్న కొడుకుని ప్రజలందరూ ఎట్లా అసహించుకుంటున్నారంటే, రిమ్స్ లో స్వీపర్ జాబుల కోసం కూడా 2 లక్షల రూపాయల లంచం తీసుకున్నటువంటి వ్యక్తి జోగు మహేందర్ గారని ఆరోపిస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మీ ఆరోపణలు, ప్రజలు చేసే ఆరోపణలు నిజమా కాదా ఖండించండి జోగురామన్న గారు. లేకపోతే ప్రజలందరూ కూడా జోగు మహేందర్ గారు స్వీపర్ జాబులకు కూడా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటారని ప్రజలందరూ కథలుగా చెప్పుకుంటారు జోగురామన్న గారు. తన 30 ఏళ్ల రాజకీయ అనుభవంతో, తనకున్న పరిచయాలతో భవిష్యత్తులో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని సీనియర్ నేత అయినేని సంతోషరావు అన్నారు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని మోడీ, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. ఎంతో మందికి తాను రాజకీయంగా ఎదిగేందుకు దోహదపడ్డానని, మోసం చేసిన వ్యక్తుల భరతం పడతామని అయినేని సంతోషరావు అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సోదరుడు, యువ పారిశ్రామికవేత్త కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాను. మరి రాబో భవిష్యత్తులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని
బలోపేతం చేయడానికి నా వంతు సహకారం, మరి గతంలో ఉన్నటువంటి నాకున్నటువంటి సంబంధాలు, నేను కూడా 30 సంవత్సరాలు దాదాపు రాజకీయాల్లో ఉంటున్నాను. మరి నా అదృష్టమా దురాదృష్టమా నాకు పదవులు ఏవి దక్కలేదు, కానీ నేను ఇతరులకు రాజకీయంగా చాలా ఉపయోగపడ్డాను. కానీ నాకు మోసం చేసినటువంటి వ్యక్తుల భర్తం పడదామనే ఉద్దేశంతో ఒక యువ పారిశ్రామికవేత్తగా, ఒక ఎన్ఆర్ఐగా మంచి ఆలోచనతో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిండు. కాబట్టి అందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమంతా కలిసి ఈ ఆదిలాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతాం. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఇవాళ జోగు రామన్న ఎమ్మెల్యేగా రాజ్యమేలుతున్నారని, నమ్ముకున్న నాయకులను కార్యకర్తల్ని మాత్రం నట్టేట ముంచుతున్నారని బీజేపీ నేత కౌన్సిలర్ ఉష్కం రఘుపతి తీవ్ర ఆరోపణలు చేశారు. జోగు రామన్న, ఆయన కుమారుల నిజ స్వరూపాల్ని ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారన్నారు. ఆయన కుటుంబ పాలనతో విసుగు చెంది బీజేపీలో చేరామని చెప్పారు. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడు మా గిమ్మె సంతాన గారు ఈరోజు జాయిన్ కావడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఈ ఎమ్మెల్యేకు 4 సార్లు కూడా గెలడానికి మేము ఒక గజస్తంభాల్లాగా పనిచేసినాం. దాన్ని గుర్తించలేక వాళ్ళ కుటుంబ పాలన కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కొడుకుల కోసం ఆయన నిర్మించడానికి మేము మా ప్రయత్నాన్ని, మా కష్టాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. కాబట్టి మేమందరం మాకు అనేది గుర్తింపు లేకుండా, కార్యకర్తగా గుర్తింపు లేకుండా కూడా చూస్తున్నారు. కాబట్టి మేము బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి అందరం కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఇలా ఆదిలాబాద్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని మాకు విశ్వాసం ఉంది. ఇది జోగు రామన్నకు, వాళ్ళ కుటుంబానికి శర్మగీతం పాడడానికి మేము ఈ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కౌన్సిలర్ ఉష్కం రఘుపతి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగకర్ శంకర్, బీజేపీ నాయకులు కిష్టారెడ్డి, మెస్రం చిత్రు, సంతోష్ రెడ్డి, రాజేష్, రవికిరణ్ రెడ్డి, సంజీవ్, విఠల్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.